నెయ్యి వేసుకొని అందులో కాగించుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అందులో. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నానబెట్టిన సాబ్దానా తీసుకొని బగోన్లో వేసేసుకోవాలి. అది హీట్ అయ్యాక అది బాగా మసలించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి అందులో. పాలు పోసుకోవాలి ఒక కప్పు. అది మంచిగా కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు కొంచెం కాగించుకోవాలి అంతే. కీర్ రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాను గాయస్, సూపర్ టేస్ట్ ఉంది గాయస్.